ప్రభుత్వం చేసినటువంటి కుట్రండి. రైట్. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సో కీలకమైనటువంటి ఎనీహౌ ఆ భాగస్వాములు. అమ్మాయి ఈరోజు హీరోయిన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది, హోమ్ మినిస్టర్ని కలుస్తారు, తర్వాత డీజీపీని కలుస్తారు, విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గర కూడా వెళ్తారు. ఇక కమింగ్ టు ద సెకండ్ టాపిక్, నిన్న చూశారు కదా, ఇద్దరు ఎంపీలు రాజీనామా, తర్వాత రాజీనామా చేస్తూ కూడా తన గ్రాటిట్యూడ్ని మోపిదేవి వెంకటరమణ గారు ఏ రకంగా వ్యక్తం చేస్తారు, ఆయన ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మోపిదేవి వెంకటరమణ గారు మాట్లాడి చూద్దాం. సో ఓకే, సరే. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ చివరిలో ముకులిత హస్తాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పి, అంటే ఆయనకి చెప్పే వచ్చుంటారా ఈ రాజీనామా, చెప్పే చేస్తుంటారా? ఒకటండి, ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు ఏంటి అనేటువంటిది వాసుదేవన్ గారు, మనం ఒకదాంతో నేను అనుకుంటున్నాను కంపారిజన్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఆ రోజున 2019లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ఎలాగైతే రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళారో, బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే బీజేపీలో ఉంటూ తెలుగుదేశానికి అవసరమైనటువంటి రాజకీయాలు, చంద్రబాబు నాయుడికి ఇబ్బంది లేనటువంటి రాజకీయాలు 2024 వరకు కూడా 24 ఎన్నికల వరకు అసలు తెలుగుదేశంతో పొత్తు లేనే లేదు, పొత్తు ఉండదు అని బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో అయినా సరే పొత్తుకు ఒప్పించినటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఎవరు దానికి బ్రిడ్జ్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి బీజేపీలోకి వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యులు కీలక భూమిక పోషించారని అనుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అలాగనే బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి పెద్ద ఇబ్బందులు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది బీజేపీలోకి, కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలోకి వెళ్ళేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలియజేసి ఉండొచ్చు అనేటువంటిది ఒక వాదన కూడా ఉందండి. దాన్ని నేను కాదని లేనటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డితో సహనిందితులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ అలాంటి పరిస్థితుల్లోనే, అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఆయన కొనసాగారు కదా. 2019 వరకు వాళ్ళకి అధికారమే లేదు. అప్పుడు కూడా ఇదే మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాడుగా 2019 వరకు. ఇప్పుడు అధికారం పోయినంత మాత్రం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపొద్దున 2 రోజులు రేపో మాపో విజయసాయి రెడ్డి కూడా, A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారు అనేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. అసలు మొత్తం వీళ్ళందరినీ పంపిస్తుంది, వీళ్ళ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళే విజయసాయి రెడ్డి అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డితో ఉండేటువంటి వీళ్ళు అన్ని రకాలుగా జైలు మేట్స్ గా ఉన్నారు, సహనిందితులుగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫౌండర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు ఈ రోజు వెళ్ళిపోతున్నారు అని అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్నాను, రేపు పొద్దున అసలు రాదనో, అధికారంలోకి రాదనో, అలాంటి విషయాల మీద వెళ్తున్నానని నేను అనుకోవటం లేదండి. ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే వెళ్తున్నారేమోనని నేను అనుకుంటున్నా. అయితే వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ ఇస్తారా లేదనేది మాత్రం గ్యారంటీ లేదు. మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తారని చంద్రబాబు గారు హామీ ఇచ్చారట. ఒకసారి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, ఇన్ని డిజాస్టర్స్ ఏంటండి మీకు? ఒకటా రెండా? ప్రభుత్వాలను వాడేసుకోవటం, ఎవరు అంతర్జాతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను ప్రముఖులను రక్షించడానికి మీరు